హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ ఎప్పుడు బాగుండాలి, అలానే నా వీడియోస్ ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే అనుకుంటున్నాను. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియా ఉప్మా అండి. ఎప్పుడు ఒకలానే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ గా కావాలనుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఈ రెసిపీని ట్రై చేస్తే చాలా బాగుంటుంది, సింపుల్ గా కూడా అయిపోతుంది. ఎలా చేయాలి వీడియోలో అయితే చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అలానే మనకి ఎంతవరకు సేమియా కావాలి అనుకుంటే అంతవరకు తీసుకోవాలి. నేను 1.5 కప్పును అయితే తీసుకుంటున్నానండి. ఈ సేమియాలన్నింటినీ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగే లోపుగా టైం అనేది పడుతుంది కదా. సో ఆ లోపులో నేను ఇంకొక సైడ్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా వేడి నీళ్ళు మరిగించి వేసుకోవడం వల్ల సేమియా అనేది త్వరగా కుక్ అవుతుంది. టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఈ లోపుగా సేమియా కూడా వేగిపోయింది. సేమియా వేయించుకునేటప్పుడు కలుపుకుంటూ వేయించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకి నేను కాచి పెట్టుకున్న వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీకు టైం ఉన్నట్లయితే ఇప్పుడు కూల్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల సేమియా అనేది త్వరగా కుక్ అవుతుంది. ఈ సేమియా 70% కుక్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. అలానే కూల్ వాటర్ తో కూడా ఒకసారి వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని సేమ్ కడాయిని అయితే పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఈ ఉప్మా కోసం 5 eggs వేసుకుంటున్నానండి. సో ఎగ్ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అది మన చాయిస్ అండి. సో ఎగ్స్ ని వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు, అవి చిన్న చిన్న పీసెస్ అయిపోతే బాగోదండి. ఇలా పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటుంది. సో ఎగ్ అనేది బాయిల్డ్ అయిన తర్వాత దీంట్లోకి మనకి టేస్ట్ కి తగ్గట్టుగా కారం, అలానే సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, పసుపు అయితే వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పెద్ద పెద్దగా పీసెస్ ఉంటేనే బాగుంటుంది. ఇవి బాగా వేయించుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే కడాయిలోకి ఉప్మాకి సరిపడగా ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఒక 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ పల్లీలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత పచ్చిశనగపప్పు 1 స్పూన్, మినపప్పు కూడా 1 స్పూన్ వేసుకుని వేయించుకున్నాను. ఇవి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఆవాలను అయితే వేసుకుని వేయించుకున్నానండి. అలానే 2 రెమ్మల వరకు కరివేపాకు, ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను. అలానే 5 వరకు మిర్చి, కొద్దిగా అల్లం చిన్న పీసెస్ గా కట్ చేసుకుని కూడా వేసుకున్నాను. వీటన్నింటినీ వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపునైతే వేసుకున్నాను. పసుపు అనేది మన చాయిస్ అండి, కలర్ కోసం అయితే నేను వేసుకుంటున్నాను. అలానే సాల్ట్ ను కూడా వేసుకున్నానండి. మనం సేమియా కుక్ చేసేటప్పుడు సాల్ట్ అనేది వేసుకోలేదు కాబట్టి దీనికి తగ్గట్టుగా సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అలానే మనం కుక్ చేసి పెట్టుకున్న సేమియా ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలండి. ఇలా చేసుకునేటప్పుడు సేమియా అనేది 70% ఆర్ 60% ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల సేమియా అనేది ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు దీంట్లోకి ఎగ్ అయితే వేసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత మనం అంతా కలిసేలా అయితే ఒకసారి కలుపుకొని తర్వాత ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి. ఫైనల్ గా మనం కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ప్రాసెస్ అనేది హెవీగా అనిపించినా మనకి టేస్ట్ చేసిన తర్వాత ఆ ఫీల్ అనేది పోతుందండి. సో బాగుంటుంది టేస్ట్ అనేది, సింపుల్ గా చేసేసుకోవచ్చు. నేను చేసిన ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందా? అలా అయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. నాకైతే ఒక కామెంట్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే నా వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, నాకైతే చాలా హెల్ప్ అవుతుంది. మరిన్ని మంచి రెసిపీస్ కి నా ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.